నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా పేరుగాంచిన అనకొండ గురించి మనందరికీ తెలుసు. అయితే వీటి జీవిత చక్రంలో ఒక అత్యంత భయంకరమైన మరియు వింతైన రహస్యం దాగి ఉంది. సాధారణంగా జంతువుల్లో సంభోగం తర్వాత రెండు జీవులు విడిపోతాయి. కాని అనకొండల విషయంలో మాత్రం అలా జరగదు. చాలా సందర్భాల్లో ఆడ అనకొండ సంభోగం ముగిసిన వెంటనే తనతో ఉన్న మగపామును చంపి తినేస్తుంది. వినడానికే షాకింగ్గా ఉంది కదా. అసలు ఒకే జాతికి చెందిన జీవిని అది ఎందుకు తింటుంది? దీని వెనక ఉన్న బలమైన కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరిమాణంలో తేడాలు. మొదట మనం తెలుసుకోవాల్సిందేమిటంటే, ఆడ అనకొండలు మగవాటికంటే చాలా రెట్లు పెద్దవిగా ఉంటాయి. కొన్నిసార్లు ఆడ అనకొండ మగపాము కంటే 5 రెట్లు ఎక్కువ బరువుంటుంది. సంభోగం సమయంలో ఒకే ఆడపాము చుట్టూ పదుల సంఖ్యలో మగపాములు ఒక బ్రీడింగ్ బాల్ లాగా చుట్టుకుంటాయి. ఈ ప్రక్రియ కొన్ని వారాలపాటి సాగుతుంది. ఈ సమయంలో ఆడ అనకొండకు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఆకలితో ఉన్న ఈ భారీ పాముకు తన పక్కనే ఉన్న మగపాము ఒక సులభమైన ఆహారంగా కనిపిస్తుంది. అంటే తన పిల్లల మనుగడ కోసమే అది ఈ పని చేస్తోందన్నమాట. ప్రకృతిలో దీనిని సెక్షువల్ క్యానిబలిజం అని పిలుస్తారు. ఇది కేవలం అనకొండల్లోనే కాదు, కొన్ని రకాల సాళపురుగులు మరియు ప్రార్థన కీటకాల్లో కూడా కనిపిస్తుంది. మగపాము తన ప్రాణాలను పణంగా పెట్టి తన జాతి వృద్ధికి సహకరిస్తుంది. వినడానికి క్రూరంగా అనిపించినా అడవిలో మనుగడ సాగించడానికి ఇదొక మార్గం. ప్రకృతిలోని ఈ వింత ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వైల్డ్ లైఫ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.